ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇటీవల కాలంలో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. స్కై ఈజ్ ది లిమిట్. అదే వరకు ఒకప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఈరోజు చైనా మిగిలిన రాష్ట్రాల మీద ఈస్ట్ ఏషియన్ టైగర్స్ మీద వెనక్కి పరిస్థితికి వచ్చారు. వై? ఇట్ ఈజ్ ఓన్లీ ఇయర్స్. ఒకప్పుడు సింగపూర్ లాంటి కంట్రీ ఒక ఫిషర్మెన్ విలేజ్ 55 ఏళ్ళ మునుపు. మలేషియా మీరు మాతో వద్దని పంపించేసిన దేశం అది. ఈరోజు ఏంటి? ప్రపంచ దేశాలు అగ్రదేశంగా ఉంది, బ్రహ్మాండమైన దేశంగా ముందుకు పోయాను. ఈవెన్ అమెరికాలో కూడా రూజ్వెల్ట్ అనుకుంటాను, రూజ్వెల్టనా రెండు సార్లు రిస్ట్రిక్షన్ ఉందా, మూడోసారి మళ్ళా అతన్ని 2 సార్లు అయిన తర్వాత మూడోసారి పెట్టుకున్నారు ఎగ్జామ్ చేసి. వై? దేశం కోసం. అంటే లీడర్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ అనుకున్నాం, ఆయన చెప్పిన మాటల్ని నమ్మాం. వాట్ ఈజ్ నరేంద్ర మోడీ టుడే? హలో, ఏమన్నా అయిందా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇంజనీర్స్ ప్రపంచంతో ఉన్నారా? ఒక్కరున్నారా గుజరాత్ నుంచి? గుజరాత్కి ఏం న్యాయం చేశారు మీరు? హైదరాబాద్కి గుజరాత్ కంపారిజన్ ఉందా ఇప్పుడు? కెన్ యూ కంపేర్? వై? గుజరాత్లో 12 ఏళ్ళు సీఎంగా ఉండి ఏమీ చేయకుండా ట్రెడిషనల్గా బిజినెస్ స్టేట్ని నామినల్గా వదిలిపెట్టి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అందరూ నమ్మాం. మీరు నమ్మారు, నేను నమ్మా, అందరూ నమ్మారు, దేశం కూడా నమ్మింది. నమ్మి మోసపోయింది. స్లోగన్స్తో ప్రచారం చేసుకుంటాడు. నాకంటే మించిన లీడర్ లేడంటాడు ఆయన. నేను లేస్తే ఏమవుతుంది అంటాడు. ఆయన లేసేది లేదు, జరిగేది కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా కొన్ని రోజుల్లో ఇప్పటికే గుజరాత్ కంటే ముందు ఉంది తెలంగాణ. రేపు రాబోయే రోజు ఆంధ్ర కూడా డెఫినెట్గా గుజరాత్ కంటే ముందుకు పోతుంది, క్వశ్చన్ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విజను, ఒక యాక్టివిటీ, అవి సాధించడం, ఒక పద్ధతి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నా ప్రయత్నం అంతా ఇక్కడ ఏంటంటే మెయిన్గా ప్రజల్ని సమాయత్తం చేయడం. జరిగిన అన్యాయాన్ని, ఇప్పుడు వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి నేను ఇంట్లో పడుకోవాలంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఎల్ఈడి బల్బ్స్ వీఆర్ బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇది కూడా చేశారు, మీరు చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన ఫార్ అవే ఫ్రమ్ తెలంగాణ. ఇప్పుడు లేటెస్ట్ తీసుకోండి, ఇంకా ఎక్కువ వచ్చాడు. హౌ రిచెస్ట్ స్టేట్ మనం బ్రహ్మాండంగా చేయగలిగాం. ఎట్లా చేయగలిగాం అనుకుంటున్నారు? డబ్బులతో అయింటే ఎండాలి కదా, ఎందుకు కాలేదు? అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎంత? తెలంగాణ 0.29%, ఆంధ్ర ఎంత? 11%, ఆల్ ఇండియా ఎంత? 2.24%. వై? నేను డబ్బులు ఇచ్చాను అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, అవుట్కమ్ ఏంటి? స్లోగన్స్ వేరే, అవుట్కమ్ వేరే. అందులో హైదరాబాద్లో మీకు బాగా ఆదాయం వస్తుంది, ఖర్చులు లేవు. ఏం ఖర్చులు ఉన్నాయి? ఖర్చులు లేవు, ఆదాయం. బంగారు గుడ్డు పెట్టే బాగుతుంది. నిన్న కూడా ఎక్కడో టీవీలో చూస్తున్నా, ఎవరు దీనికి ఇది చేశారని. ఇప్పుడు నేను దాని క్రెడిట్ కూడా తీసుకోదలుచుకోలేదు. చరిత్ర చెప్పుకుంటుంది, అది వేరే విషయం, అది కాదు ఇష్యూ ఇక్కడ. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే ఇవన్నీ కూడా మనం ఏవైతే ఒక ఫోకస్ పెట్టి చేసామో ఇవన్నీ కూడా మీకు డిబేట్ చేస్తాం. మొదటి తారీఖున మనం ఎంత కష్టపడ్డాం, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అంటే, ఇప్పుడు శారీరక కష్టం కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏదో కష్టం అంటే శారీరక కష్టమే కాదు, తెలివి. రాబోయే రోజుల్లో ఎవరూ శారీరక కష్టపడాల్సిన పని లేదు. టెక్నాలజీ వచ్చేసింది. తెలివితేటలు వస్తే వెల్త్ క్రియేట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. ఓకే, మీకు రేపటి నుంచి కూర్చొని మాట్లాడుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి. ఏ టైం బెటర్ అండి మీకు? ఈ టైం అంటే మీకు ఎవ్రీడే మనం ఉండం కదా. రేపంటే పోలవరం కావాలంటే చేసి వెళ్ళొచ్చు. మార్నింగ్ 10, 11 పర్లేదు కదా.
నీకు బెస్ట్ టైం సార్, నేను బయట ఫీల్డ్ వర్క్ ఉంది కదా, నీకు బెస్ట్ టైం, నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి. కాదు, కుటుంబంలో ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకి ఏం బాధలేదు, కానీ నేను పోవాలి కదా, మన జిల్లాలకు పోవాలి, పొలిటికల్ యాక్టివిటీ ఉంది. అందుకని మనం పని చేద్దాం, 10 కానీ 11 కానీ ఎవ్రీడే పెట్టుకోవాలి. 10 or 11 నేను బయట పోవాలి చూస్తే 10 పెట్టుకొని 11 పోతాను, లేకపోతే 10 పెట్టేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్ దెన్. For more updates, please subscribe 99 TV Telugu.